నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు పోతా పద్మినీదేవి గారు రాసిన 'వెలి' అనే కథను విందాం. అన్నయ్య భోజనం చేద్దువు గాని రా! వీధి వరండాలోకి వచ్చి పిలిచాడు గోపాల్. అక్కడ కుర్చీలో కూర్చుని ఉన్న భాస్కర్ లేచి పెరటి వైపు నడిచాడు. పెరటి అరుగు మీద అతని కోసం విస్తరి వేసి ఉంది. అతను కుళాయి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి విస్తరి ముందు కూర్చున్నాడు. గోపాల్ భార్య శారద బయటికి వచ్చి బావగారిని పలకరించింది. బాగున్నారా? బాగున్నానమ్మా, మీరంతా ఎలా ఉన్నారు? చిరునవ్వుతో అడిగాడు. అందరం కులాసాయేనండి. పదార్థాలన్నీ విస్తర్లో వడ్డించి లోపలికి వెళ్ళింది. వడ్డన పూర్తి కాగానే భాస్కర్ భోజనానికి ఉపక్రమించాడు. అతను ఆ ఇంటికి భోజనానికి వచ్చేది తల్లిదండ్రుల ఆబ్దికాలకి మాత్రమే. అతనికి తన బాల్యం గుర్తుకొచ్చింది. విశాలమైన వంటగదిలో తండ్రి పక్కన తాను, తమ్ముడు, చెల్లెలు కూర్చుని భోజనం చేసేవారు. తన స్థానం పెరటి అరుగు మీదకి మరి ఎన్నాళ్ళయింది? 30 ఏళ్ల కిందట తాను ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్నప్పుడు తను ప్రేమించిన సరితని కులాంతర వివాహం చేసుకోవడంతో తండ్రి అపర దుర్వాసుడే అయ్యాడు. కులభ్రష్టుడైన తను చచ్చినవాడితో సమానమన్నాడు. ఆస్తిలో తనకి పైసా ఇవ్వనన్నాడు. తండ్రి తనని సరితని ఆశీర్వదిస్తాడని అతను ఆశించకపోయినా తనతో బాంధవ్యాన్ని తెంచుకుంటాడని మాత్రం ఊహించలేదు. తండ్రి తనని తమ కుటుంబం నుంచి వెలివేసేటప్పటికీ బంధువులు కూడా వెలివేశారు. భాస్కర్కి, సరితకి ఆ ఊళ్ళోనే ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్లుగా ఉద్యోగాలు వచ్చాయి. తనకి తొలి సంతానంగా పుట్టిన పాప నెల రోజులకే తీవ్ర అనారోగ్యంతో చనిపోయినప్పుడు బాధలో, దుఃఖంలో ఉన్న తమని ఓదార్చడానికి తన కుటుంబ సభ్యులు కానీ, అటు సరిత కుటుంబ సభ్యులు కానీ రాలేదు. స్నేహితులే అండగా నిలబడ్డారు. తండ్రి మరణ వార్త తెలిసి భార్యతో ఆ ఇంటికి వెళ్ళిన తను దూరం నుంచే ఆయన పార్థివ దేహానికి నమస్కరించాడు. అక్కడికి వచ్చిన ఒక నడి వయసు స్త్రీని చూసి అక్కడ పోగైన జనం గుసగుసలాడుకోవడం తన సూక్ష్మ దృష్టి నుంచి దాటిపోలేదు. ఆమె నలుపైన కళగల మొహంతో, తీరైన శరీర సౌష్ఠవంతో ఆకర్షణీయంగా ఉంది. తన ఆప్తమిత్రుడు రమేష్ అదోలా నవ్వుతూ అడిగాడు. ఆమెవరో తెలుసా? తెలియదు. మీ పిన్ని. మీ అమ్మగారి కంటే ముందు మీ నాన్నగారి జీవితంలోకి ప్రవేశించింది కాబట్టి పెద్దమ్మ అనాలేమో. తన కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ముఖంలో నెత్తెరు ఇంకిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? హీనస్వరంతో అడిగాడు. మీ నాన్నగారు ఆమెని పెళ్లి చేసుకోలేదు, కానీ భార్యగానే భావించేవారు. తక్కువ కులంలో పుట్టిన వాళ్ళని అగ్రకులంలో పుట్టిన మీ నాన్నగారు లాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పు, కానీ అక్రమ సంబంధం తప్పు కాదు. అయినా పెద్దవాళ్ళేం చేసినా తప్పు లేదులే. తను చేస్తే శృంగారం, ఎదుటి వ్యక్తి చేస్తే మన మధ్య లేని మనిషి గురించి అలా మాట్లాడకురా. అతని గొంతెండిపోతోంది. ఎక్కడుంటుందామా? క్షణం ఆగి అడిగాడు. ఆమె పేరు నరసమ్మ. హరిజనవాడలో ఉంటుంది. నన్ను క్షమించరా. నిన్ను మీ కుటుంబం వెలివేసిందన్న బాధతో ఇదంతా నీకు చెప్పవలసి వచ్చింది. ఆ రాత్రే నరసమ్మ ఇంటికి వెళ్ళాడు భాస్కర్. శోకదేవతలా ఉంది నరసమ్మ. తనని చూసి కన్నీళ్లు తుడుచుకుని చప్పున లేచి నిలబడింది. కూర్చోండి బాబు అంటూ కుర్చీ జరిపి తను కూర్చున్నాక నేల మీద చతికిలపడింది. నేను మీకు తెలుసా? అడిగాడు భాస్కర్. వారి పెద్దబ్బాయి కదా అంటూనే మళ్ళీ ఏడవసాగింది. 50 ఏళ్లుగా ఆయన్ని చూడకుండా, ఆయనతో మాట్లాడకుండా ఒక్కరోజు గడవలేదు. ఆయన నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. మీకేమైనా ధన సహాయం కావాలా? అవసరం లేదు బాబు. మా పెద్దబ్బాయి బ్యాంక్లో, రెండోవాడు రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. నన్ను వాళ్ళ దగ్గరికి వచ్చేయమని ఎప్పటినుంచో పిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన లేరు. నాకింక ఈ ఊళ్ళో ఎవరున్నారు? మా అబ్బాయిల దగ్గరికి వెళ్ళిపోతాను. ఎదురుగా గోడకి ఉన్న ఫోటోలో నరసమ్మ. ఆమెకి ఇరువైపులా 2 అబ్బాయిలు. భాస్కర్ లేచి వెళ్ళి ఆ ఫోటోని పరిశీలనగా చూశాడు. ఆ అబ్బాయిలలో తండ్రి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటికొచ్చాక కూడా నరసమ్మ ముఖమే అతని కళ్ల ముందు మెదలసాగింది. తండ్రి ఆమెని పెళ్లి చేసుకోలేదు. అయినా ఆయనే తన సర్వస్వమని నమ్మిందామె. తండ్రి కర్మకాండలు ముగిశాక ఒకరోజు
గోపాల్ భాస్కర్కి ఫోన్ చేసి తమ ఇంటికి రమ్మని పిలిచాడు. ఆ ఇంటికి వెళ్ళిన తనని చూపులతోనే భస్మం చేస్తూ తీవ్ర స్వరంతో అడిగాడు. నువ్వు నరసమ్మ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. దాన్ని నాన్నగారి ఆస్తిలో వాటా అడగమని రెచ్చగొట్టావా? ఏడ్చేదాని మొగుడొస్తే నా మగుడు వస్తాడనే సామెతగా నీకు కూడా ఆస్తిలో వాటా వస్తుందనుకున్నావా? ఆగ్రహంగా ఉందతని స్వరం. తమ్ముడి కళ్ళల్లో నిరసన, ఏహ్యత, తిరస్కారం లాంటి భావాలెన్నిటినో చదవగలిగాడు భాస్కర్. ముందు నీ భాషని సంస్కరించుకో. నర్సమ్మని అది ఇది అని తక్కువ చేసి మాట్లాడకు. కులాన్ని కాదు వ్యక్తిత్వాన్ని గౌరవించడం నేర్చుకో. ఆమెకి ఆస్తిపైన ఆశ లేదు. ఆ అవసరం కూడా ఆమెకు లేదు. డబ్బు పైన ఆశే ఉంటే నాన్నగారు అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడే ఆ విషయంలో ఆయనతో గొడవ పడేది. సాటి మనిషిగా ఆమెని పరామర్శించడానికి వెళ్ళాను. ఆమెకి నా సంపాదనలో నెలకింత అని సాయం చేయాలనుకున్నాను. కానీ ఆమె తిరస్కరించింది. ఆమె 2 కొడుకులు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతోంది. మరో మాట, నాకు నాన్నగారి ఆస్తిలో పైసా కూడా అక్కర్లేదు. ఆయన నన్ను చదివించారు. నా చదివే నాకు ఆస్తి. నువ్వనుకుంటున్న దురుద్దేశాలేవి నాకు లేవు. నిదానంగా తొణక్కుండా అన్నాడు భాస్కర్. గోపాల్ ముఖంలో నిశ్చింతను చూశాడా క్షణాన. అయితే భాస్కర్ సరితతో ఈ విషయాలేవీ చెప్పలేదు. ఆమె దృష్టిలో తండ్రి చులకనవ్వడం అతనికి ఇష్టం లేదు. వైజాగ్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా ఉద్యోగం వచ్చాక తల్లితో చెప్పి వెళ్దామని ఆ ఇంటికి వెళ్ళాడు. గడప లోపల తల్లి, బయట వీధి అరుగు మీద తను. తల్లి కళ్ళల్లో వరద గోదావరి. అతనికి తల్లి ఒడిలో తలపెట్టి కరువు తీరా ఏడవాలనిపిస్తోంది. కానీ ఆమె వెనకాల నిలబడి ఉన్న తమ్ముడు కళ్ళల్లోని ఏహ్యత, తిరస్కారాలు అతన్ని ఆ పని చేయనీయకుండా ఆపాయి. తనకి సరితకి వైజాగ్లో ఉద్యోగాలు వచ్చాయని చెప్పి దూరం నుంచే ఆమెకు నమస్కరించి వెనుదిరిగాడు. వైజాగ్ వెళ్ళిన 2 నెలల తర్వాత భాస్కర్కి తల్లి నుంచి ఉత్తరం వచ్చింది. చిరంజీవి భాస్కరానికి అమ్మ ఆశీస్సులు. మీ నాన్నగారికి నరసమ్మతో ఉన్న అక్రమ సంబంధం గురించి మా పెళ్ళైన తొలినాళ్లలోనే నాకు తెలిసింది. కానీ ఆయన్ని నిలదీసి అడగలేని, కనీసం ఆయన్ని ప్రశ్నించలేని సగటు ఆడదాన్ని. నువ్వు కులాంతర వివాహం చేసుకున్నందుకు నిన్ను కుటుంబం నుంచి వెలివేసిన మీ నాన్నగారిని ఎదిరించలేని అశక్తురాలిని. మీ నాన్నగారు ఆస్తిలో నీకు వాటా ఇవ్వకుండా చాలా అన్యాయం చేశారు. ఆస్తి అంతా తనకే దక్కాలని దురాశతో నీ తమ్ముడు, ఆస్తిలో తనకీ వాటా కావాలని నీ చెల్లెలు, అసలే నీపై కోపంతో ఉన్న మీ నాన్నగారిని ఇంకా రెచ్చగొట్టారు. ఆస్తిలో సింహభాగం గోపాల్కి, కొంత భాగం వసుమతికి రాసేశారాయన. నా మరణాంతరం నా ఒంటి మీదున్న నగలతో పాటు బ్యాంక్ లాకర్లో ఉన్న నగలన్నీ నీకు చెందాలని నా ఆకాంక్ష. కన్న తల్లిగా నీకు కొంతైనా ఆస్తి ముట్టజెప్పి నీకు న్యాయం చెయ్యాలనుకుంటున్నాను. నేను మరణించాక నీ తోడబుట్టిన వాళ్ళకి ఈ ఉత్తరాన్ని చూపించి నా నగలు తీసుకో. ఇది నా వీలునామాగా భావించు. కోడలికి, మనవడికి నా ఆశీస్సులు. నీ స్నేహితుడు రమేష్ దగ్గర అడ్రస్ తీసుకుని నీకు ఉత్తరం రాస్తున్నాను. మీ అమ్మ. భాస్కర్ కళ్ళల్లో గంగా కావేరీ నదులు ఉప్పొంగుతున్నాయి. ఆ ఉత్తరాన్ని గుండెలకి హత్తుకుని వలవలా ఏడ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ఉత్తరాన్ని బీరువాలో తన బట్టల అడుగున భద్రపరుచుకున్నాడు. తల్లి తన ఎదురుగా నిలబడి కన్నా అని పిలిచి తన తలని ప్రేమగా నిమిరినట్టయింది. తల్లి రాసిన ఆ ఉత్తరాన్ని బయటకు తీసి అప్పుడప్పుడు చదువుకుని సాంత్వన పొందేవాడు. 4 నెలల తర్వాత తల్లి మరణవార్త తెలిసి ఆ ఇంటికి వెళ్ళాడు. ఎదురుగా పోర్టికోలో తల్లి నిర్జీవ శరీరం ఫ్రీజర్ బాక్స్లో ఉంది. బెంగళూరులో ఉన్న వసుమతి వచ్చాక తల్లి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. అతని మెదడు ఎవరో నొక్కి పట్టినట్టు ఆలోచనారహితంగా స్తబ్దంగా ఉంది. దుఃఖం రావడం లేదు గాని దుఃఖం కంటే బాధాకరమైన స్థితి అతనిది. అంతిమయాత్రలో యాంత్రికంగా పాల్గొన్నాడు. కపాలమోక్షమయ్యాక గోపాల్, అతనితో పాటు వచ్చిన బంధువర్గం వెనుదిరిగిన భాస్కర్ మాత్రం తల్లి శరీరాన్ని 1000 నాలుకలతో కబళిస్తున్న చితిమంటల్నే చూస్తూ కూర్చున్నాడు.
తల్లి తనపై కనబరిచిన ప్రేమ అతని గుండెల్లో నిక్షిప్తమై ఉంది. ఆమె జ్ఞాపకాలు అతని మనసులో సజీవంగా ఉన్నాయి. అప్పుడొచ్చింది అతనికి దుఃఖం. అతని కన్నీళ్లతో మరుభూమి తడిసి ముద్దయింది. అన్నయ్య, రేపు నువ్వు వదిన మన ఇంటికి రండి. ఫోన్లో గోపాల్ స్వరం వింటూనే ఆశ్చర్యపోయాడు భాస్కర్. కారణం, ఆ ఇంట్లో ఏ శుభకార్యమైనా అతని తమ్ముడు ఆహ్వానించలేదు. 2 నెలల కిందట తండ్రి ఆబ్దికం, వారం కిందట తల్లి ఆబ్దికం అయ్యాయి. ఇప్పుడు ఏ సందర్భంలో గోపాల్ తనని రమ్మంటున్నాడో అర్థం కాలేదు. పైగా మన ఇంటికి వదినని కూడా తీసుకురావాలిట. ఏమిటి విశేషం? వసుమతి వచ్చింది. దానికి నిన్ను చూడాలని ఉందిట. అలాగా? మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. వచ్చే నెలలోనే పెళ్లి. రేపు నాకు కాబోయే అల్లుడు కూడా వస్తున్నాడు. మన కుటుంబ సభ్యులమంతా కలుసుకుని చాలా ఏళ్లైంది కదా, అందుకని. సరే వస్తాం అన్నాడు. మర్నాడు భార్యతో కలిసి ఊరికి బయలుదేరి వెళ్ళాడు. అతను వీధి వరండాలో తను ఎప్పుడూ కూర్చునే కుర్చీలో కూర్చుని సరితను కూడా కూర్చోమని సైగ చేశాడు. పావుగంట తర్వాత ఏదో పనిమీద బయటకొచ్చిన వసుమతి వాళ్ళని చూసింది. అన్నయ్య, వచ్చావా? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. బాగున్నారా వదినా? ఆమె స్వరంలో అవధులు దాటిన ఆనందం. భాస్కర్ చిరునవ్వు నవ్వాడు. సరిత బెరుగ్గా లేచి నిలబడింది. లోపలికి రా అన్నయ్య అందామె అతని చేతిని పట్టుకుంటూ. పర్వాలేదమ్మా, ఇక్కడ బానే ఉంది అన్నాడు. ఈలోగా గోపాల్ వచ్చి అన్నయ్య పాదాలకు నమస్కరించి లోపలికి రా అన్నయ్య, మీరు రండి వదినా అన్నాడు. భర్త వెనుకనే హాల్లోకి అడుగుపెట్టింది సరిత. హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న యువతి తమ్ముడి కూతురని ఊహించాడు భాస్కర్. ఆమె పక్కనే ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. కావ్య, పెద్నాన్న అన్నాడు పరిచయం చేస్తున్నట్టు. హాయ్ పెద్నాన్న అని పలకరించింది సోఫాలో నుంచి లేచి నిలబడి. హాయ్ అన్నాడు ప్రతిగా. నాకు కాబోయే అల్లుడు డేవిడ్. కావ్యతో పాటు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు. ఈయన మా అన్నయ్య, ఆమె మా వదిన అని గోపాల్ పరస్పరం పరిచయం చేశాడు. నమస్తే అంకుల్. డేవిడ్ చేతులు జోడించాడు. తమ్ముడికి హఠాత్తుగా తనపై కలిగిన అపేక్ష వెనుక నిగూఢంగా ఉన్న అంతరార్థం బోధపడింది అతనికి. కాసేపు మామూలు సంభాషణ అయ్యాక కావ్య, డేవిడ్ లేచి బయటికి వెళ్లారు. భాస్కర్ని చూస్తూ అన్నాడు గోపాల్. చెల్లాయికి ఒకర్తే కూతురు. ఇంజనీరింగ్ చదివి ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తుంది. దానికి పెళ్లి చేస్తారట. భాస్కర్ ఈ సంభాషణ ఎటు దారి తీస్తోందని ఊహిస్తూ మౌనంగా కూర్చున్నాడు. వాళ్ళమ్మాయిని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలనుకుంటోంది. ఇన్నాళ్ళు దూరమైన మన కుటుంబాలు దగ్గరవ్వాలని దాని ఆకాంక్ష చెప్పాడు గోపాల్. మీ వారికిష్టమైన వసుమతిని నవ్వుతూ అడిగాడు భాస్కర్. ఇష్టమే అన్నయ్య. మా అమ్మాయిని కోడలుగా చేసుకోవడం నీకిష్టమైతే నేను మీ బావగారు మీ ఇంటికొచ్చి మాట్లాడతాం. ఇదిగో మా అమ్మాయి ఫోటో చూడు అంది తన సెల్ ఫోన్ ఆన్ చేసి అన్నయ్య చేతికి అందిస్తూ. చెయ్యెత్తి వారించాడు భాస్కర్. నాకు కాబోయే కోడలికి రూపం కంటే గుణం ప్రధానం. భాస్కర్ సున్నితంగానే చెప్పినా అతని స్వరంలో అంతర్లీనంగా పదునైన భావమేదో గోచరిస్తోంది వసుమతికి. నేను కులాంతర వివాహం చేసుకున్నానని నన్ను కుటుంబం నుంచి వెలివేసిన మీరు ఇప్పుడు నన్ను మీ ఇంటికి ఆహ్వానించడానికి కారణమేమిటో నాకు తెలుసు. ఇన్నాళ్ళు గుర్తురాని రక్త సంబంధం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇది మీలో కలిగిన పరివర్తన కాదు. ఎందుకంటే వారం కిందట అమ్మ అబ్దికానికి నేనిక్కడకు వచ్చినప్పుడు కూడా పెరటి అరుగు మీద నాకు భోజనం పెట్టారు. ఏరా గోపాల్, నీ కూతురు మతాంతర వివాహం చేసుకుంటోంది కాబట్టి నన్ను ఇంట్లోకి ఆహ్వానించావా? అన్నని కుటుంబంలోంచి వెలివేసి కూతుర్ని కడుపులో పెట్టుకున్నాడని లోకం హేళన చేస్తుందని భయపడి నన్ను ఇంట్లోకి రానిచ్చావా? ఏమ్మా వసుమతి, మా అబ్బాయి సివిల్స్ టాపర్ కాబట్టి వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకున్నావా? ఇన్నేళ్లు గుర్తురాని ఈ అన్నయ్య ఇవాళ గుర్తొచ్చాడా? మీరు నన్ను వెలివేయడం కాదు, స్వార్థం, అహం, అవకాశవాదం మూర్తిభవించిన మిమ్మల్ని నేను వెలివేస్తున్నాను. ఈ మాటలని అతను పైకి అనలేదు, మనసులోనే అనుకున్నాడు. శారద బయటకొచ్చి బావగారిని తోటికోడల్ని పలకరించి టైం 1 గంట కావస్తోంది, భోజనానికి రండి అంది.
రా అన్నయ్య, భోజనం చేద్దాం. డైనింగ్ హాల్లోకి దారి తీశాడు గోపాల్. భాస్కర్ వీధిలోకి నడిచాడు. అదేమిటి, లోపలికి రా అన్నయ్య. గోపాల్, బసుమతి ఇద్దరూ ఒకేసారి పిలిచారు. నాకు పెరటి అరుగు మీదనే సౌకర్యంగా ఉంటుంది అని భాస్కర్ పెరట్లోకి నడిచి తను ఎప్పుడు భోజనం చేసే చోట కూర్చున్నాడు. సర్తి కూడా భర్త పక్కనే కూర్చుంది. చెంప చెళ్ళుమన్నట్టయింది ఆ ఇద్దరికి. ఇద్దరూ అప్రయత్నంగా చెంప తడుముకున్నారు. భాస్కర్ తమని కొట్టాడా? లేదే. మరి తమ చెంపలు వాయించిందెవరు? తమ అంతరాత్మ. అవునేమో. నల్లబడిన వాళ్ళు ముఖాలలో సిగ్గు, పశ్చాత్తాపం. కథ సమాప్తం.